ఇక్కడ చూడండి, తల పైక ఉండేది సహస్రారం, థ్రోట్ చక్ర విశుద్ధి, హార్ట్ చక్ర అనహత, నేవల్ చక్ర, హారా చక్ర, మణిపుర చక్ర, స్వాదితదాన చక్ర, కింద ఉండేది మూలాధారం. దీనికి దళాలు, చక్రాలకు దళాలు ఉంది. సహస్రార చక్రం, thousands of petals, thousands petals. ఆగ్నేయ చక్రం రెండు దళం. విశుద్ధి చక్రం 16 petals. అనాహత చక్రం, హార్ట్ చక్రం 12 petals, 12 దళాలు, 12 దళాలు. మణిపుర చక్ర 10 దళాలు. స్వాదితదాన చక్రం 6 petals, 6 దళాలు. మూలాధార చక్రం 4 దళాలు. ఈ దళాలు ఏమిటి ఉందంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ అవుతుంది దళాలు. క్లాక్ వైజ్ తిరిగినప్పుడు బయట ఉండే ప్రపంచ శక్తి లోపల పోతుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరిగినప్పుడు దేహం లోపల ఉండే యాంటీబాడీస్, నెగటివ్స్ అంతా బయట వస్తుంది. ఇది మీరు ధ్యానం చేస్తే మీకు నేను కుండలిని ధ్యానం నేర్పిస్తాను. ఆ ధ్యానం చేసినప్పుడు మీకు ఇదంతా మీకు ఫీలింగ్ అవుతుంది. చక్రాలు ఉండేది, చక్రాలు తిరిగేది, ఆ దళాలు మూమెంటు అంతా మీకు ఫీలింగ్ అవుతుంది. ఎప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కుతుంది ఆటోమేటిక్గా బయట ఉండేది లోపల ఉండేది అంతా మీకు అర్థమవుతుంది. ఏమి నేచర్ ఎట్లా రన్ అవుతుంది, ఋతుచక్రం ఎట్లా అంత మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు సబ్జెక్ట్ వస్తాం. మూలాధార చక్రం బేస్ ఆఫ్ ద స్పైన్ కింద కాక్సిక్స్ పాయింట్ దగ్గర ఉంది. దానికి భూమి ఎలిమెంట్, భూమి, దాని కలర్ రెడ్. అడ్రినల్ గ్రంథికి కనెక్ట్ అయింది. అది మీ దేహంలో మస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, మస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్, మజిల్ అండ్ బోన్స్, స్పైనల్ కార్డ్, అడ్రినల్ గ్రంథి, బ్లడ్ ప్రొడక్షన్, bone marrow. It maintains body vitality and the growth of the body. ఇది మీరు జీవితం చేసేదానికి సెల్ఫ్ ప్రొటెక్షన్. ఏదైనా ఒక బయట ఉండే ఒక ఫోర్సు మిమ్మల్ని అటాక్ చేస్తే మీకు కాషన్ ఇస్తుంది, మీరు సేఫ్ గార్డ్ చేసుకునే దానికి శక్తి ఇస్తుంది. ఇది ఏమైనా చెడిపోతే ఆర్థరైటిస్, స్పైనల్ కార్డ్ ఎయిల్మెంట్, బ్లడ్ ప్రాబ్లం, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ వైట్ సెల్ ప్రాబ్లం, రెడ్ సెల్ ప్రాబ్లం, బోన్ క్యాన్సర్, అలర్జీ, గ్రోత్ ప్రాబ్లం, ఇదంతా మీకు
ప్రాబ్లం వస్తుంది. స్వాదిష్టదాన చక్రం సెక్స్ చక్ర, హారా చక్ర, సక్రల్ చక్ర, సెక్స్ చక్ర. ఇది ఎలిమెంటు వాటర్. ఈ చక్ర కలరు రెడ్, తర్వాత ఆరెంజ్. దీనికి కనెక్ట్ అయిన గ్రంథి గోనాడ్స్. ఇది ఏమి ఫిజికల్ ఆర్గన్ కంట్రోల్ చేస్తుందంటే సెక్స్ గ్లాండ్, ఓవరీస్ అండ్ టెస్టికల్స్, సెక్సువల్ ఆర్గన్స్, జెంట్స్ అండ్ లేడీస్ సెక్సువల్ ఆర్గన్స్. ఇట్ కంట్రోల్స్ ద కిడ్నీ, స్వాదిష్టాన చక్రం, అడ్రినల్ గ్రంథి. మీ కిడ్నీ పైకి ఉండేది అడ్రినల్ గ్రంథి. It controls blood pressure. It controls large intestine, bladder and rectum, urine bladder and rectum, uterus for ladies. ఇంత ఆర్గన్స్ ను ఇది కంట్రోల్ చేస్తుంది స్వాదిష్టదానం. ఇది ఏమైనా ప్రాబ్లం వస్తే సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లం, హై బీపీ, బ్యాక్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్లాడర్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్, ఇంత ప్రాబ్లం వస్తుంది. స్వాదిష్టదాన చక్రం ఏమైనా చెడిపోతే, రిపేర్ అయితే. తర్వాత మణిపుర చక్రం. This is above the umbilical cord. Element fire. Element fire. Panchabhutam. Color yellow color. Connected granthi pancreas. ఇది ఏ ఆర్గన్ కు కనెక్ట్ అయిందంటే, ఏ ఆర్గన్ కంట్రోల్ చేస్తుందంటే మీ స్టొమక్, intestine, spleen, gallbladder, diaphragm, adrenal gland, heart, lungs, liver, pancreas. ఇంత ఆర్గన్స్, ఇంత పార్ట్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఏమి ఎమోషన్స్ కు కనెక్ట్ అయిందంటే ఈగో, craving for name, craving for fame, craving for status, high ambitions in life, negative emotions like anger, jealousy, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అంతా దీనికి కనెక్షన్ అయింది. ఈ గ్రంథి మణిపుర చక్రం ఏమైనా ఏరుపేరైతే, ఎక్కువ తక్కువ అయితే ఆటోమేటిక్ గా మీ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఎక్కువ తక్కువ అవుతుంది. మీ టోన్ రాలేదు, ఆడియో రాలేదు. ఇది ఏమి ప్రాబ్లం వస్తుందంటే ఫిజికల్ ప్రాబ్లము, డైజెస్టివ్ డిసార్డర్, అల్సర్స్ ఇన్ ద స్టొమక్, కాన్స్టిపేషన్, డయాబెటీస్, హెపటైటిస్, జాండిస్, colitis, skin problem, allergy, heart problem, high BP and asthma. ఇంత ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ అనాహత చక్రం, సెంటర్ ఆఫ్ ద చెస్ట్. దీన్ని ఎలిమెంట్ ఎయిర్, గాలి. దీని కలర్ గ్రీన్. దీనికి కనెక్ట్ అయిన గ్రంథి థైమస్. కనెక్ట్ అయిన పార్ట్, ఫిజికల్ పార్ట్, హార్ట్, లంగ్స్, థైమస్ గ్లాండ్, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. కనెక్టెడ్ టు ఎమోషన్, ప్రేమే, ప్రీతి, వాత్సల్యం. ప్రాబ్లం వస్తే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, లంగ్ ప్రాబ్లం వస్తుంది,
ఆస్తమా వస్తుంది, ట్యూబర్క్లోసిస్ వస్తుంది, అనగత చక్రం ఏమైనా ఎక్కువ తక్కువ అయితే. నెక్స్ట్ విశుద్ధి, థ్రోట్ చక్ర, ఈథర్ ఎలిమెంట్ ఆకాశ, దీని కలర్ బ్లూ. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు థైరాయిడ్ గ్రంథి, connected to the physical organs like throat, voice box, dhvani pettika, sound box, voice box, air tube, thyroid, parathyroid granthi, arms and hands, mouth and tongue, neck, emotion, communication, speech, self-expression, creativity, in art. అది ఏమే ఆర్ట్ ఉంటే కూడా ఈ చక్రం పర్ఫెక్ట్ గా ఉంటే యూ బికమ్ ఎ కర్ణాటిక్ మ్యూజిక్ సింగర్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్. Any field in art, any type of art, you become expert. Vishuddhi chakram. Mooladhara chakram connected to the growth. ఇప్పుడు చక్రాలు ఆగ్నేయ చక్రం భ్రూ మధ్య ఆగ్నేయ చక్రం కలర్ ఇండిగో, పిట్యూటరీ గ్రంథి కనెక్టెడ్ టు ది ఫిజికల్ ఆర్గన్స్ లైక్ హిపోథాలమస్ గ్రంథి యాడ ఉంది, బ్రెయిన్ లోపల ఉంది హిపోథాలమస్. కుండలిని ఏమైనా ఎక్కువ తక్కువ అయితే హిపోథాలమస్ చెడిపోతుంది. Your conscious level will become imbalance. Hypothalamus, pituitary, spine, మూడు గ్రంథులు చాలా 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 ఇంపార్టెంట్. కుండలిని వైబ్రేషన్. ఎండాక్రిన్ సిస్టమ్స్ గ్రంథులు 104 గ్రంథి. ఆగ్నేయ చక్రం is connected to 104 గ్రంథిస్. ఆటోమేటిక్ నర్వస్ సిస్టమ్, మీరు కమాండ్ లేకుండా అదే పని చేసేది. లైక్ బ్రీతింగ్, లైక్ హార్ట్ బీట్, లైక్ డైజెషన్, లైక్ ఎక్సర్షన్, ఆల్ ది థింగ్స్ ఆర్ కంట్రోల్డ్ బై ఆగ్నేయ చక్ర. ఆగ్నేయ చక్ర ఈస్ కాల్డ్ యాజ్ స్పిరిచువల్ చక్ర. ఇంట్యూషన్, ఎమోషన్స్, ఇంటలెక్చువల్, ఓకల్ట్ పవర్స్, సిద్ధి, అష్టమహాసిద్ధి ఈడనే దొరికేది. ఆగ్నేయ చక్రం యాక్టివ్ అయితే అష్టమహాసిద్ధి దొరుకుతుంది. ఈఎస్పి ముందర ఏమి జరుగుతుంది ఇప్పుడే తెలుస్తుంది. దాన్నే మూడే కన్ను ఓపెన్ అయ్యేది అని చెప్పేది. క్లారివాయన్స్. ఏమి ప్రాబ్లం వస్తుంది డిసీజ్ అంటే ఎండాక్రిన్ సిస్టమ్స్ గ్రంథులు ప్రాబ్లం వస్తే ఆర్గన్స్ ప్రాబ్లం వస్తుంది. ఆటోమేటిక్ నర్వస్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది. సైట్, హియరింగ్, స్మెల్, సైనసైటిస్, స్వాలన్ అడినాయిడ్స్, ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. సహస్రార చక్రం, లాస్ట్ చక్రం, సహస్రారం, వైలెట్ వైట్ కలర్, పీనియల్ గ్లాండ్. ఏ ఆర్గన్ కనెక్షన్ అంటే పీనియల్ గ్రంథి, అప్పర్ హయ్యర్ బ్రెయిన్, రైట్ ఐ. సహస్రార చక్రం ఎమోషన్ ఏమవుతుందంటే కాస్మిక్ కాన్షియస్నెస్, డివైనిటీ, సెల్ఫ్ రియలైజేషన్. దీనికి డిసీజెస్ వస్తే పీనియల్ గ్రంథి ప్రాబ్లం వచ్చేస్తుంది.
ప్లస్ సెరిబ్రల్ కార్టెక్స్ ప్రాబ్లం, సహస్రారం. సో చక్రం అంటే ఏమి, చక్రం ఏం చేస్తుంది, చక్రాలు ఏమిటికి కనెక్షన్ అయింది అంత చూసాము. యాలంటే కుండలిని క్రియాయోగంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చక్రం.